సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు 4వ రోజు కూడా ముమ్మరంగా కొనసాగాయి. గచ్చిబౌలి అంజయ్య నగర్లో నాలాపై నిర్మించిన అనధికారిక భవనాల్లో ఇప్పటికే 3ంటిని నేలమట్టం చేసిన హైడ్రా మరో భవనాన్ని కూడా కూల్చివేస్తోంది. మరోవైపు సీఎంసీ వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ను కొనసాగిస్తూ ప్రజావాణి, మైక్యూర్ యాప్ క్షేత్రస్థాయి తనిఖీల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. అక్రమ అనుమతులు ఇచ్చిన అధికారులపై సీఎంసీ కమిషనర్ శాఖాపరమైన చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనధికారిక నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది. ముఖ్యంగా అంజయ్య నగర్ కు సంబంధించి 48 గజాల స్థలంలో కూలిన 7 అంతస్తుల భవన పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా సీఎంసీ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 7 అంతస్తుల భవనం ఆనుకొని ఉన్నటువంటి హాస్టళ్లను నిర్వహిస్తున్న అనధికారిక భవనాలను గుర్తించినటువంటి హైడ్రా మొత్తం 8 భవనాల్లో ఇప్పటి వరకు 3 భవనాలను కూల్చింది. సో మరో 5 భవనాలను కూడా కూల్చేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. 48 నుంచి 50 గజాలు, 75 గజాల లోపు తక్కువ విస్తీర్ణంలో 5 నుంచి 8 అంతస్తులు నిర్మించడం, అది కూడా నాణ్యత లేకపోవడం కారణంగా అంజయ్య నగర్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలి 2 మధ్యప్రదేశ్కి చెందినటువంటి కూలీలు మృతి చెందినటువంటి ఘటన మొత్తం నగర వ్యాప్తంగా కలకలం నెలకొందని చెప్పొచ్చు. సీఎంసీ కమిషనర్ సుజన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో టౌన్ ప్లానింగ్ అధికారుల సిబ్బంది గుర్తించినటువంటి అక్రమ నిర్మాణాల మీద గత 4 రోజుల నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఇప్పటి వరకు 65 అనధికారిక నిర్మాణాలను గుర్తించి అందులో 25 భవనాలను కూల్చివేయడం జరిగింది. కొన్ని పాక్షికంగా ధ్వంసం చేయగా మరికొన్నిటిని నోటీసులు ఇచ్చి కూల్చివేత కొనసాగిస్తున్నారు. అనధికారిక నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి ఇటు హైడ్రా కావచ్చు, సీఎంసీ అధికారులంతా కూడా సో వాణిజ్య కార్యకలాపాలు, హాస్టల్లో అదేవిధంగా ఇతర కమర్షియల్ వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వారందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించడం జరిగింది. 50 గజాల స్థలంలో 7 అంతస్తుల్లో నిర్మించినటువంటి మరో భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేయడం జరుగుతుంది. దాని పక్కనే ఉన్నటువంటి భవనాన్ని కూడా అందులో ఉన్నటువంటి హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆ యజమానులను హెచ్చరించడంతో పాటు చుట్టుపక్కల వారినంతా కూడా ఖాళీ చేయించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనధికారిక నిర్మాణాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు అయితే సో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఇటు సీఎంసీ కమిషనర్ సుజన ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి ఒక ఎన్ఫోర్స్మెంట్ బృందం మొత్తం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి ప్రాంతాన్ని అంతా కూడా తనిఖీ చేస్తుంది. గతంలో జరిగినటువంటి అనధికారిక నిర్మాణాల గుర్తింపు నోటీసులు జారీ చేయడం, మొక్కుబడిగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఇక నుంచి చాలా సీరియస్గా దీన్ని తీసుకుంటామని హెచ్చరించినటువంటి సీఎంసీ కమిషనర్ సుజన అదే స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఎట్టి పరిస్థితుల్లో అనధికారిక నిర్మాణాలు, అక్రమ అనుమతులకు సంబంధించి ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించారు. ఇప్పటికే ఆయా అధికారులకు సంబంధించినటువంటి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు అక్రమ అనుమతులు ఇచ్చారని నిర్ధారించినటువంటి అధికారుల మీద శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో మరోవైపు అంజయ్ నగర్కు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో అనధికారికంగా నిర్మిస్తున్నటువంటి 8 అంతస్తుల భవనాల కూల్చివేత ఇంకా కొనసాగుతూనే ఉంది. కెమెరామెన్ కేవీ రావుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.